మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ ఎద్దుకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. మరి ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే దేవునికి మనం స్తుతులు చెల్లిద్దాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల మంచి ఆవిష్ని, ఆరోగ్యాన్ని, మంచి నిద్ర దయచేసి ప్రభు మాటలు ధ్యానం చేసుకొని స్తుతించగలిగే భాగ్యం ఇచ్చినందుకు, ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో తండ్రి అయిన దేవుడికి స్తుతులు చెల్లించుకుంటూ మరి చిన్న ఆరాధన చేసుకొని మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లల కళ్ళు మూసుకుంటే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. చూడగలిగితే దేవుని పిల్లరా, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, యెహోవానైన నేను మార్పు లేని వాడిని గనుక అని రాయబడింది. అంటే యెహోవానైన నేను మార్పు లేని వాడిని అంటే ఇవాళ ఒకలాగా, రేపు ఒకలాగా, ఎల్లుండి ఒకలాగా ఉండేవాడిని కాదు. నేను భూమి అంటే నాకు పుట్టుక అనేది లేదు, మరణం అనేది లేదు. మారేవాడిని కాదు, మార్చుకునేవాడిని కూడా కాదు. నేను ఎలాంటి వాడిని అంటే మార్పు లేని వాడిని. మరి మార్పు లేని దేవుని మనము నమ్మినప్పుడు దేవుని పిల్లారా, మనము కూడా యేసుక్రీస్తు వారిని నమ్మి బాప్తిసం పొంది క్రీస్తులోకి వచ్చిన మనము దేవుని పిల్లలరా, ఆ దినము మొదలుకొని మనము ఈ లోకాన్ని వదిలిపెట్టి పరలోకానికి వెళ్ళే అంతవరకు కూడా మార్పు లేని వారిగా మనం ఉండాలి. దేవుని పిల్లారా, ఎలాగైతే దేవుడు మార్పు లేని వాడిగా నిన్న రేపు ఎప్పటికీ ఉన్నాడు గనుక మనము కూడా ఆ దేవునికి పిల్లలుగా మార్పు లేని జీవితము అంటే మార్చుకున్న మనం ఇంకా తిరిగి మళ్ళా వెనకాలకి తిరిగి ఇంకొక రూపాన్ని, ఇంకొక ఆలోచన కలిగే వారిగా మనం కాక దేవుని పిల్లారా, దేవుని పోలికగా మారిన మనము మన బ్రతుకు దినములన్నీ కూడా దేవుని పోలికలోనే మనం బ్రతికి నిత్య జీవానికి చేరేంత వరకు కూడా మార్పు లేని వారిగా మనం దేవుడికి నచ్చినట్టు బ్రతకాలని ప్రేమతో తెలియచేస్తూ, నిజంగా అలా ఎవరైతే నమ్మి మార్చుకొని బ్రతుకుతూ మళ్ళా వెనకాలకు తిరిగి మరి మళ్ళా అపవాది ఒక రూపంలోకి ఎవరైతే మారిపోయి ఉన్నారో వాళ్ళందరూ తిరిగి మళ్ళా దేవుని రూపాన్ని ధరించుకొని మార్పు లేని వారిగా బ్రతికే వారిగా మనం ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లరా, పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా నువ్వు మార్పు లేని దేవుడు అయ్యా. మేము కూడా నా తండ్రి ఎప్పుడైతే మారు మనసు రక్షణ పొంది క్రీస్తులో నందు విశ్వాసం ఉంచి నా తండ్రి నేను నమ్ముకున్నాము, మా బ్రతుకు దినములన్నీ నా తండ్రి మారు మనసు కలిగిన వారమై నిన్ను ఎమ్మడించే భాగ్యం మాకు అనుగ్రహించమని అడుగుతూ తండ్రి, ఎవరైతేనైనా మేము ఎమ్మడమిస్తామని చెప్పుకుంటూ మార్పు అనేది లేకుండా నా తండ్రి అపవాది సంతానంగా ఎంతమంది అయితే జీవిస్తున్నారో అట్టి బిడ్డలకు నైనా ఇదిగో నా తండ్రి మార్పు కలిగిన వారే తండ్రి, నీ రూపము నీ పోలిక కలిగిన వారే నడుచుకోవడానికి శక్తిని అనుగ్రహించి సహాయం చేయమని అడుగుతూ తండ్రి, నైనా ఏ కుటుంబంలో అయితే నా తండ్రి నైనా తిరుగుడికి నా తండ్రి నైనా తాగుడికి నా తండ్రి బానిసలై కుటుంబంలో శాంతి సమాధానాలు లేకుండా బాధపడుతున్నారు, అట్టి వారిని కనికరించి ఆ తిరుగుడు నుంచి తాగుడు నుంచి బిడ్డలు మానిపించి నా తండ్రి నైనా ఒక మంచి జీవితం కలిగి జీవించడానికి సహాయం చేసి ప్రతి కుటుంబంలో కూడా మంచి ఆరోగ్యము దయచేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిశుద్ధ నామములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.